145 కీర్తన చదువుకుందాం. మొదటి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. 145 కీర్తన. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహత్వము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్వము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. అందరు చదివేస్తున్నారా? చదివచ్చిన వాళ్ళందరూ మరలా 8వ వచనం గట్టిగా చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం ఈ సంవత్సరం మొదటి ఆదివారంలోనికి దేవుడు మనందరినీ నడిపించాడు. అందుకు ప్రభువుకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. మనం చదువుకున్న కీర్తనలో మొదటి 2 వచనాల్లో 4 సార్లు నిన్ను గణపరచెదను, నిన్ను సన్నుతించెదను, స్తుతించెదను అనే పదాలు మనం చదువుకున్నాం. దానికి ముందుగా 2వ వచనంలో ఏమనుందంటే, ఆ పని నేను అనుదినము చేస్తాను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను అనే మాట. ప్రతిరోజు, నిత్యము, తర్వాత నిత్యము అని, అనుదినము, నిత్యము, ఆ 2 వచనాలు కలిపి చదువుకుంటే నిత్యము అనుదినము నేను నీ నామమును స్తుతించెదను అనే మాట. మనం ప్రతిరోజు ఆయనకు అది అలవాటుగా మారింది. అనుదినము అంటే ఆయన జీవితంలో అది అలవాటైపోయింది. ప్రతిరోజు మానక ప్రభువుని స్తుతించడం ఆయన జీవితంలో అలవాటుగా మారింది. ఈ వాక్యం పోయిన వారం మేము విన్నామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలా ఎత్తాలి? ఏంటి ఇంతేనా? సరిగ్గా ఎత్తు ఉంచండి. 1 నిమిషం అలా. స్కూల్లో ప్రతిజ్ఞ చేసినప్పుడు ఎలా ఉంచేవాళ్ళు కదా, 3 నిమిషాలు ఎత్తాలి. దించేయండి. అప్పుడు ఏం విన్నాం మనం కూడా దీన్ని అలవాటుగా చేసుకోవాలని. ఇప్పుడు ఎత్తండి అలవాటుగా ఈ పని చేసిన వాళ్ళు. ఏంటండి మరి, అందుకే మళ్ళీ రిపీట్ మెసేజ్ మనకి. ఎందుకని? మనం అలవాటుగా చేయలేదు కాబట్టి. అనుదినము నేను నీ నామమును స్తుతించెదను. ప్రతిరోజు నా జీవితంలో అలవాటైపోయిన పని ఏంటంటే నేను ప్రభువుని స్తుతించడం. 119వ కీర్తనలో ఆయన, మనం శివాజీ వాళ్ళ అబ్బాయి చదువుకున్నప్పుడు, అది చదువుతూ ఉన్నప్పుడు మనం చూసి చదువుకున్నాం కదా. 119వ కీర్తనలో ఉంది ఇది. ఆయన రోజుకు దినమునకు 7 మార్లు ప్రభువుని స్తుతించేవాడు అని. అది మనం చదువుతూ ఉండగా, అప్పచెప్తూ ఉండగా విని చూసాము. కనీసం 7 సార్లు కాకపోయినా రోజుకి ఒక్కసారైనా మనం స్తుతించాలా లేదా? ఎంతమంది మేము ఆ పని చేస్తున్నాము? ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం దినమందు మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం అలవాటుగా చేసే పనులు ఒకసారి ఆలోచన చేస్తే, అలవాటుగా మానకుండా మనం ఏమేం చేస్తున్నాం అంటే, అలవాటుగా ఏం చేస్తున్నాం? అన్నం తింటున్నాం కదా.
అలవాటుగా మీరెవరు తింటలేదా? చెప్పండి, అలవాటుగా ఏం చేస్తున్నాం? ఎన్నిసార్లు? 3 సార్లు. ఇప్పుడు మనకి ఫుడ్ ఎక్కువైపోయి మిడ్ మిడ్ స్నాక్స్ కూడా, మీల్ బిట్వీన్ మీల్ మధ్యలో స్నాక్స్. కొంతమందికి నోరు ఆడుతానే ఉంటారు. అటెళ్ళు వచ్చి ఏదో వేసుకుని, ఇటెళ్ళు వచ్చి ఏదో నోట్లో వేసుకుని, అన్నం తిన్నాక మళ్ళీ ఆ స్వీట్ క్రేవింగ్స్, మళ్ళీ స్వీట్ తినాలనిపించి ఏదో ఒకటి మనం తింటానే ఉన్నామా లేదా? అందరం తింటున్నాం కదా. ఏమైపోయింది? అది మనకి అలవాటు అయిపోయింది. 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళం లెక్కేసుకుందాం అనుకోండి. అంటే 40 ఏళ్ళుగా అలవాటుగా మనం ఏం చేస్తున్నాం? అనుదినము అన్నం తింటూనే ఉన్నాం. మనకి మందిరం పరిచయమై ఎన్నేళ్ళయింది? దేవుని వాక్యం మనం విని ఎన్నేళ్ళయింది? ఎన్నాళ్ళుగా ప్రభువుని స్తుతించాలి అనే ఒక మాటను మనం వింటూ వచ్చాం. దాన్ని మనం ఎంత అలవాటు చేసుకున్నాం? ఈ సంవత్సరంలో మనం దాన్ని ప్రశ్నించుకోవాలి. అదే 119వ కీర్తనలో పోయిన వారం ఇంకో మాట కూడా మనం చదువుకున్నాం. మీలో ఎంతమందికి గుర్తుందో? 119వ కీర్తనలో 113వ వచనంలో ఇది తుది నిర్ణయము అని. చూడండి, మళ్ళీ చూడండి. మీలో కొంతమంది చూడలేదు. రామర్పాడు నుంచి వచ్చిన వాళ్ళు చూసుండ్రు. గుణదల్లో కూడా పోయిన వారం ఇదే మెసేజ్. 119వ కీర్తన 112వ వచనం, 11వ వచనం చూస్తే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొంటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఏది? నీ శాసనాలను, నీ కట్టడలను అనుసరించి, నీ వాక్యాన్ని ధ్యానించి నిన్ను స్తుతించాలనే ఒక ఆలోచన నా జీవితంలో ఒక తుది నిర్ణయము అంటే ఫైనల్గా, అల్టిమేట్గా, ఇంకా అన్నిటికంటే పైగా. ఈ కొత్త సంవత్సరంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండుంటాం కదా. మీరందరూ ఏమన్నా తీసుకున్నారా? నిర్ణయాలు తీసుకోవడం కూడా మన అలవాటు పోయిందా? నిర్ణయాలు తీసుకున్నారా? మీరు తుది నిర్ణయము అంటే మనం తీసుకున్న ఏ నిర్ణయం కంటే కూడా పైన పెట్టుకోవాల్సిన నిర్ణయం. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. అంటే ప్రతి సంవత్సరం మారని నిర్ణయం. మన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి కదా. సంవత్సరం మారిపోతాయా లేదా? లేకపోతే పోయిన సంవత్సరం తీసుకున్నవి మనం చేయలేకపోతే అదే మళ్ళీ కొత్తగా రిపీట్ చేసి మళ్ళీ రాసుకుని ఉంటామేమో కదా. ఇది మాత్రం నిత్యము నిలుచు తుది నిర్ణయం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మన జీవితాలకి అత్యవసరమైనది, మనల్ని నడిపించేది, మనల్ని బలపరిచేది, మనల్ని ప్రభువులో నిలబెట్టేది, మనల్ని ప్రభువు కొరకు నిలబడేలాగా సహాయం చేసేది నిర్ణయం ఏదైనా ఉంది అంటే అదేంటంటే నిత్యము మనం ప్రభువుని స్తుతించాలి. దావీదు మహారాజైన సమయంలో కూడా రోజుకి 7 మార్లు ప్రభువుని స్తుతించి 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథం పరిచయం అయినప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. కానీ మనం దాన్ని మన నిర్ణయంగా తీసుకోకపోతే, దాన్ని మన జీవితాల్లో అవలంబించకపోతే, దాన్ని అనుసరించడం ఇంకా మనం ప్రారంభించకపోతే, మనం క్రీస్తు బిడ్డలమో కాదో మనల్ని గురించి మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆయనే మన దేవుడు అని చెప్తున్నాం, కానీ ఆయన విషయంలో మన హృదయంలో ఎలాంటి కృతజ్ఞత లేదు. అంతే కదా. ఎందుకు మనం స్తుతించలేకపోతున్నాం? 1-2 సార్లు ఎవరైనా ఏదన్నా మనకు చిన్న సహాయం చేశారనుకోండి, 1-2 సార్లు ఏమంటాం? థ్యాంక్ యూ సో మచ్ అంటాం కదా. థ్యాంక్ యూ. ఎవరైనా ఏమన్నా మనకి చిన్న సహాయం, వాళ్ళు మన కోసం ప్రాణాలేమీ పెట్టరు, వేలు ఏమి ఇవ్వరు. మన వస్తువు మనం పోగొట్టుకుని మన చేతికి అందించినా మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం కదా. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి ఎందుకు మనం అలా చెప్పలేకపోతున్నాము? మన ప్రాణం అంటే మనకు తీపి ఉందా లేదా చెప్పండి. పోయిన వారమో అంతకుముందు వారమో ఏదో స్తుతికూటంలోనో పాస్టర్ గారు చెప్పారు. ఏమని? ఎవరైనా దొంగలు పడ్డారనుకోండి ఇంట్లో, 31 నైటే చెప్పినట్టున్నారు. దొంగలు పడ్డారనుకోండి ఇంట్లో, దొంగ వచ్చి నీ బంగారం అంతా ఇవ్వు అంటే ఏమంటారు? నా ప్రాణం పోయినా పర్లా బంగారం ఇవ్వని అంటామా? ఏమంటాం?
అయ్యా మొత్తం తీసుకో, నా ప్రాణం మాత్రం తీకు అని అంటామని ఉదాహరణగా చెప్పారు కదా. ప్రాణం మీద తీపది. మనం ప్రాణం పోగొట్టుకోకూడదు. మన ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరామనుకోండి, డాక్టర్తో ఏం చెప్తాం? ఎంత ఖర్చు అయినా పర్లా, నా ప్రాణం ఉండాలి. ఎన్ని లక్షలైనా పర్లా, ఎంత అప్పైనా పర్లా, అన్ని ఆస్తులన్నీ అమ్మేసినా పర్లా, ఏం ఉండాలనుకుంటాం? ప్రాణం ఉండాలనుకుంటాం. మన కోసం ప్రాణం పెట్టిన, తన ప్రాణాన్ని ఏమాత్రం తీపిగా ఎంచుకోకుండా తన ప్రాణాన్ని మన కోసం దారపోసిన ప్రభువుకి మనం ఇంకెన్నిసార్లు స్తుతులు చెల్లించాలి? మన భాషలో థ్యాంక్స్ చెప్పాలి. అడుగడిగినా చెప్పాలా లేదా? ఆయన మన కోసం తన ప్రాణాన్ని సిలువలో దారపోసాడు కదా. తన ప్రాణం పెట్టి మనలను రక్షించాడు. మన కోసం ఎవ్వరు చేయని త్యాగం ఆయన మన జీవితంలో చేశాడు. ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందంటే, ఆయన మనల్ని తండ్రితో ఏకం చేశాడు. మనల్ని పరలోక రాజ్య వారసులుగా ఆయన ప్రకటించాడు. పాప విముక్తుల్ని చేశాడు ఆయన. ఆయన దగ్గర క్షమాభిక్ష ఉంది. ఆయన కరుణా సింహాసనం దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి చేరడంతోనే మనం చేసిన ఎంత పెద్ద తప్పైనా క్షమాపణ దొరుకుతుంది. కారణం ఏంటి? ఆయన సిలువలో మన కోసం చేసిన బలియాగం, త్యాగం వల్ల. ఆయన దాన్ని ప్రీతిగా ఎంచుకోలేదు. తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామా? రాజశేఖర్ రెడ్డి గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి ముద్ద అయిపోయారంటే ఎన్నాళ్ళు మాట్లాడుకున్నాం కదా. అసలు కొంతమంది ఏడ్చారు, కొంతమంది గుండెలు ఆగిపోయాయి కదండి, కొంతమంది సిక్ అయిపోయారు, కొంతమంది అంటే ఇంకా ఇప్పటికి నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారంట. ఒక దైవజనరాలు చెప్పింది, అయ్యో నా ప్రభువు ముళ్ళ కొరడాతో శరీరం అంతా చీల్చబడ్డాడు, మేకులు ఆయనకి కొట్టబడ్డాయి, ముళ్ళ కిరీటం ఆయన పెట్టించుకు, సర్వ మానవాళి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ తనతో తీసుకెళ్ళడం కోసం 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. నా ప్రభువు గురించి ఎవరో ఇంత బాగా మాట్లాడలేకపోతున్నారేంటని ఓ దైవజనరాలు బాధపడింది. మనం మనం మాట్లాడాలి కదా. మనం నిత్యము ఎలా మాట్లాడగలుగుతామంటే, నిత్యము ఆయన చేసిన స్తోత్ర ఉపకార క్రియలు మనం కొనియాడడం మనకు అలవాటైతే, ఎవరైనా మనల్ని ఫేస్ చేసినా, ఎవరైనా మన పక్కన కూర్చున్నా, ఎవరైనా కొత్త వ్యక్తి మనకు పరిచయమైనా ఆటోమేటిక్గా మన నోట్లోంచి అవే మాటలు వస్తాయి. మనం ప్రభువుని ప్రకటించిన వారం అవుతాం. ప్రభువుని స్తుతించడంలో, నిత్యము మానక ఆయన కొనియాడడంలో, ఆయన గురించి పాడడంలో, ఆయన్ని కీర్తించడంలో మనకు అలవాటైపోతే, మనం ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినా కూడా మనం అవే మాటలు మన నోటికి వస్తాయి కదండి. మనం పూట తర్వాత పూటకి ఈ నెక్స్ట్ ఏం తినాలి, ఇప్పుడేం ఇంట్లో పిల్లలు ఉన్నారు, సాయంత్రం ఏం వండమంటాం అంటాం కదా. రాత్రికి పొద్దున్న ఏం టిఫిన్ చేయమంటాం అనుకుంటాం. లేదంటే పొద్దున్న అయిపోయింది సెక్షన్ అన్నీ కడిగేసిన, మధ్యాహ్నం కూర ఏంటి అనుకుంటాం కదా. పూటకి దాని గురించి డిస్కషన్ మన ఇంట్లో ఉంటుందా? మా ఇంట్లోనేనా? అందరిళ్ళల్లో ఉంటుంది. పూటకి ప్రభువుని స్తుతించే ఒక సంభాషణ మన గృహాల్లో ఉండేలాగా చూసుకుందాం. ఇది ఈ సంవత్సరం మొదటి ఆదివార దినమందు మన జీవితంలో ఇదొక తుది నిర్ణయంగా మనం చేసుకుందాం. ఇదొక తుది నిర్ణయం. దీనికి మించిన డెసిషన్ ఏది లేదు. ఉండొచ్చు, దీనికి మించిన గోల్స్ మనం పెట్టుకోవచ్చు, రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దీనికి మించింది ఏది మన జీవితంలో ఉండకుండా చూసుకుందాం. మన వ్యాపారంలో కొన్ని గురిలు పెట్టుకోవచ్చు, మన చదువులో కొంత గురి పెట్టుకోవచ్చు, మన ఉద్యోగాల్లో పై స్థాయికి వెళ్ళాలి ఎలా అయినా అనే ఒక గురి పెట్టుకోవచ్చు. వాటన్నిటికీ పైన ఏదైనా మనం రాసుకోవాల్సి వస్తే, ముందుగా నేను నిత్యము ప్రభువుని స్తుతిస్తాను. దావీదు రాజు గారు లాగా రోజుకి 7 మార్లు కాకపోయినా మనసు పెట్టి పొద్దుట సాయంత్రం అయినా సమయం కుదుర్చుకునైనా, సమయం కల్పించుకునైనా, సమయం వీలు చేసుకుని మనం ప్రభువుని స్తుతించే పని మొదలుపెట్ట. మీరు స్తుతించి చూడండి, ఆటోమేటిక్గా చాలా విషయాలు లైన్ అవుతాయి. ఆటోమేటిక్గా చాలా విషయాలు దారిలోకి వస్తాయి. ప్రభువును కొనియాడడం మనం ప్రారంభిస్తే, ఆ పనికి మనం పూనుకుంటే.
మనకి ఆ పని చేయలేకపోవటానికి చాలాసార్లు పనే అడ్డం వస్తుంది. ఈ లోక సంబంధమైన పనే మనకి ఆటంకంగా ఉంటుంది. పని లేని వాళ్ళం ఎవరమైనా ఉన్నామా? పనిలో తలమునకలైపోతున్నాం కదండి మనం. తీరుబడి అవ్వని పని మనకి, అస్సలు వెసలుబాటు లేని పని. కొంతమందికి అయితే నిత్యం పనే ఉంటుంది. ఏదంటారు కదా, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదని కొట్టుకుంటానే ఉంటాం, ఏ వెనకాల రాదు. తీరుబడి లేని పనిలో మనం తలమునకలు అయిపోతుంటే గనక స్తుతి ఆరాధన కొరకు మనం తీరుబడి చేసుకుందాం. ఆరాధించడం అంటే ఆదివారం కాదు, ఆరాధించడం ఆదివారం మాత్రమే కాదు, ఆరాధన దినమే, కానీ ఆరాధించడం ఆదివారం మాత్రమే కాదు, నిత్యము మన జీవితంలో అది భాగం అయిపోయినప్పుడు. అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇవాళ మనకు చాలా ఆనందంగా ఉంటుంది. నిత్యము వారమంతా మన ఒక్కలమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, స్తుతి ఆరాధనలు చెల్లిస్తాం, ప్రభువుని కొనియాడతాం, పాడతాం. కానీ ఆదివారం అందరితో కలిసి మనలాగా రక్షించబడిన పరిశుద్ధుల గుంపుతో కలిసి మనం ప్రభువుని కొనియాడి స్తుతిస్తాం. ఇదొక ఆనందం. ఈ ఆనందాన్ని మీ అందరి జీవితాల్లో అనుభవిస్తున్నారా? వారం వారం డల్గా వచ్చి వెళ్ళిపోతున్నారా? ఎవరితో సంబంధం లేని వాళ్ళుగా ఉంటున్నారా? ప్రభువు ఇచ్చే ఆనందం మీ హృదయాలను ఏలుతుందా? లేదంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రోజంతా ఇది మనకు అలవాటు లేకపోతే ఆదివారం చాలా మనకి బోర్గా అనిపిస్తుంది. పద్దాక టైం చూసుకుంటాం, ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. ఎందుకని? వారం అంతా ఇది అలవాటు లేదు కాబట్టి. అలవాటైన పని మనకి బోర్గా అనిపించదు. ఈ వచనాల యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటి 2 వచనాల యొక్క ఉద్దేశం నిత్యము, అనుదినము, ప్రతిరోజు ప్రభువుని స్తుతించడం మనం అలవాటుగా చేసుకుందాం. ఒకవేళ అలవాటు లేక అప్పుడప్పుడు చేసేవాళ్ళం, ఇదొక నిర్ణయం చేసుకుందాం. 119వ కీర్తన 112వ వచనం ప్రకారం, ఇది ఈరోజు మొదలుకుని నా జీవితంలో నిత్యము నిలుచు తుది నిర్ణయం, దీనికి ఇంకా మార్పే లేదు. ఏది ఏమైనా సరే, మిన్ను విరిగి మీద పడినా అంటారు కదా, ఏది ఏమైనా సరే, 600 106 నేను ఒంట్లో బాగోపోయినా, లెగిసినా, మంచం పట్టేసినా, నేను మాత్రం ప్రభువుని స్తుతిస్తాను అనే అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. అది మనం ఇవాళ ఒక నిర్ణయంగా తీసుకుందాం. ఈరోజు ఏమంటారు, ఒక సంవత్సరం ప్రారంభంలో తీసుకుంటాం కదా మనం, అలా అనుకుందాం. మనం అది రాసుకుందాం. ఇవాళ డేట్ వేసుకుని ఆ వచనం దగ్గర రాసుకోండి. వచ్చే సంవత్సరానికి 3-4 బైబుల్ మార్చుకుంటాను నేను. ఇక్కడదొకటి, ఇంట్లోదొకటి, ఇక్కడ డేట్, అందులో ఒకటి, ఇందులో ఒకటి. ఫెయిల్ అయిపోయినప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. లేదంటే పెన్సిల్తో రాయండి, మీకు రబ్ చేసుకుని మళ్ళీ రాసుకోవడానికి కుదురుతుంది. అబ్బా, పోయిన సంవత్సరాలు అనుకున్నానే, ఇప్పటివరకు ఒక 10 సార్లు కూడా నేను చేయలేకపోయానే అని మనల్ని మనం సరి చేసుకుని ప్రభువులో కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఊరికే చెప్పరు, ఓ పెన్సిలో పెన్నో పెట్టుకోమని. దానివల్ల మనకు చాలా ఉపయోగాలు, నేను చాలా ఉపయోగాలు పొందాను. మనం రాసుకుందాం. ఆ అధ్యాయం కింద వచనాల్లో చూస్తే, నిత్యము ప్రభువుని స్తుతించడానికి ఏం కారణాలు ఉంటాయి అని మనం ఆలోచిస్తే, ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక బాధ, ఎప్పుడు ఏదో అనారోగ్యం, ఎప్పుడు ఏదో సమస్య, ఈ అప్పులు గోల పోనే పోవట్లేదు, ఏముంటాయి అనుకుంటే, కింద వచనాలన్నీ మనం చదివితే మనకి టైం సరిపోదు ఆయన స్తుతించడానికి. చూడండి, మధ్యలో వచనాలన్నీ వదిలేసి 14వ వచనం నుంచి చూస్తే, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. పోయిన సంవత్సరం అంతా ఎన్నిసార్లు మనం పడిపోయి ఉంటాం? మామూలుగా కాలు జారో మెట్ల మీద నుంచో కాదు, ఆత్మీయంగా ప్రభువులో నుంచి కృంగిపోయి అనేక సార్లు మనం ఆ ట్రాక్ తప్పిన సందర్భాల్లో ప్రభువు మనల్ని నిలబెట్టాడా లేదా? అందుకే మనం ప్రభువుని నిత్యము స్తుతించాలి. ప్రభువా, నేను పడిపోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తావు. నేను అసలు వస్తాననుకోలే, నేను ఉంటాననుకోలే, నేను బ్రతుకుతాననుకోలే, నేను అసలు తప్పిపోయి ఎక్కడుండేదాన్నో, ఎటువైపు వెళ్ళేదాన్నో, కానీ నువ్వు నన్ను ఉద్ధరించావు, నన్ను లేవనెత్తావు, నాకు జీవాన్ని ఇచ్చావు, నన్ను నడిపించావు. నీ మందిరానికి నన్ను దూరం చేయలేదు, ప్రార్థనకు, నీ కృపకు, నీ ప్రేమకు నన్ను దూరం చేయలేదని ప్రభువుని మనం స్తుతించాలి. ప్రభు కృపకు దూరమైపోతూ వెడమైపోతూ కంప్లీట్గా దూరమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కొంతమందిని దేవుడే భ్రష్టత్వానికి అప్పగించినట్లుగా గత 4-5 వారాలుగా మనం వింటూ వస్తున్నాం. అలా నన్ను ఉంచలేదయ్యా, ఇంకా నీ వాక్యం నా గుండెలకి తాకుతుందయ్యా, ఇంకా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, నాకు ఇంకా కొంచెం పశ్చాత్తాపం కలుగుతుంది అంటే నీ కృప నాతోనే ఉందయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నువ్వు నన్ను ఉద్ధరించావయ్యా అని మనం ప్రభువుని స్తుతించాం. 2వ వచనం చూడండి. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పోయిన సంవత్సరంలో ఎన్నిసార్లు కృంగుదల మనల్ని ఆవరించింది వింటున్నారండి? ఎన్నిసార్లు మనం కృంగిపోయాం, ఎంతగా దిగులు పడ్డాం, వేదన పడ్డాం, ఎంత ఏడ్చాము కదా. ఇప్పుడు మన నోటి నిండా దేవుడు నవ్వు ఉంచాడు. ఆ బాధలన్నిటి నుంచి కొంతలో కొంత విముక్తిని కలుగచేశాడు. కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఇంకో కొత్త ఆశనిచ్చాడు దేవుడు. మరో నూతన సంవత్సరాన్ని మన జీవితంలో దయా కిరీటంగా ఇచ్చాడు. జనవరి 1 అందరు పుట్టినరోజు అంట. ఎవరికైనా పుట్టినరోజులు గుర్తుండవు కదా, కొంతమంది ఆంటీలకి మామగారులకి పుట్టినరోజు మా అమ్మ మా నాన్న రాయలేదండి అంటారు. మీ అందరు పుట్టినరోజు జనవరి 1. స్కూల్లోకి వెళ్ళి బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే అందరికీ ఏప్రిల్ 15 వేస్తాడు. ఇక వాళ్ళకి తెలియదు మీ పుట్టినరోజులు. మరి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఓ డేట్ వేసి మీకు ఇస్తారు. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో మనం 5-6 తరగతుల వరకు చదువుకున్న వాళ్ళం వెళ్ళి ఆ సర్టిఫికెట్ కోసం వెళ్ళినా అయ్యే డేట్లు. కాబట్టి జనవరి 1 అందరి పుట్టినరోజు దేవుడు మన అందరికీ దయా కిరీటంగా ఇచ్చాడు. ఇవాళ ఆదివారం మొదటి పునరుద్ధాన దినాన్ని మనం చూడగలిగాం. మనం ప్రభువుని స్తుతించాలా లేదా? ఆయన్ని గణపరచాలి, ఆయన కీర్తించాలి, ప్రభువుని ఆరాధించాలి. మొదటి విషయం, ప్రభువా నేను పడిపోయిన ప్రతిసారి నన్ను, రెండవది నేను కృంగిన ప్రతిసారి నన్ను బలపరిచావు. 15వ వచనం చూడండి. సర్వజీవుల కన్నులు తగిన కాలమందు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరి. ఆయన మన పోషకుడు, మనల్ని పోషించాడు ఆయన. పోయిన సంవత్సరం అంతా మన కష్టం వల్లే మనం తినలేదు. మన చేతులతో కష్టపడటానికి కూడా దేవుడే మనకు సహాయం చేశాడు కదండి. మంచం పట్టేసేస్తే ఏం పనికి వెళ్తాం? మనం లేవలేని పరిస్థితి వచ్చిందానికి వెళ్ళగలమా? 104 జ్వరం వచ్చింది అనుకోండి, పని చేయగలమా? చేయలేం కదా. డబ్బులున్నా తినగలమా? తినలేం కదా. అంటే మనం తృప్తిగా తినేటట్టుగా దేవుడే మనకి సహాయం చేశాడు. ఇది నా బలం, నా కష్టం, నేను కష్టపడుతున్నా, నా జీతం వచ్చింది కాబట్టి నెల సరిపడా సరుకులు తెచ్చుకున్నాను అంటానికి లేదు. నెల సరిపడా సరుకులు తెచ్చుకుని కూడా ఎన్నిసార్లు మనం తినకుండా లేము కదా. అంటే మన నోటి నిండా భోంచేయగలగటానికి కూడా దేవుడు మన మీద కృప చూపించాడు. చాలామంది పిల్లలు తినటానికి పేచీలు పెట్టేస్తారు కదా. కొంతమంది పిల్లలు చక్కగా తింటారు, అదొక దేవుని కృప. తినని వాళ్ళకే ఆ సంగతి అర్థం అవుద్ది. ఎవరైతే పిల్లలు పేచీలు పెడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఆ కృప ఏంటో. నిజంగా దేవుని కృప. పోయినసారి ఎక్కడో మేము నలుగురు భోజనానికి వెళ్ళామండి. వాళ్ళ పాప గురించి బాధపడుతున్నారు, గుర్తు రావట్లేదు. 1 గంటకి స్టార్ట్ చేస్తే 3 అయ్యిద్దంట ఆ బుడద అన్నం తినేసరికి. వాళ్ళు అంటున్నారు, మీ మనోరాలు బాగానే చక్కగా తింటుందా, అబ్బా దానికన్నా అదృష్టం ఇంకోటి ఏమీ లేదంటున్నారు. అంటే టైం టు టైం ఒక ముద్ద తినగలగటం ఎంత దేవుని కృపో. తినలేకపోతున్న వాళ్ళకి ఆ సంగతి అర్థమవుతుంది. మనం తినగలిగాం కదా, మరి దేవుణ్ణి మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు కంటి నిండా నిద్రనిచ్చావు, కడుపు నిండా భోజనాన్ని ఇచ్చావు, నా 5,000 నా నోట్లోకి వెళ్ళినాయా, నా కష్టం కాదయ్యా. పోయిన సంవత్సరం అంతా నాతో పాటు నా పిల్లలను కూడా నువ్వు పోషించావయ్యా. ఎక్కడెక్కడో ఉన్నారు కానీ వాళ్ళ అవసరాలన్నీ నువ్వు తీర్చావయ్యా అని మనం ప్రభువుని ఇలా చదువుకుంటూ వెళ్తే మనకి టైం పట్టిద్దా లేదా? 1 నిమిషంలో అయిపోద్దండి ప్రభువుని స్తుతించి. చాలామంది ప్రభువా అని స్టార్ట్ చేయగానే ఏ స్తుతి ఆరాధన జ్ఞాపకమే రాదు. ఇవి మనం అనుకుందాం, ఈ 7 విషయాలు 7, 6 వచ్చాయి. మొదటిది, పడిపోయిన ప్రతిసారి నన్ను ఉద్ధరించావయ్యా, నువ్వు నన్ను భ్రష్టత్వానికి అప్పగించలేదయ్యా. రెండోది, కృంగిన ప్రతిసారి నన్ను లేవనెత్తావు, నాకు ఆహారాన్ని ఇచ్చావు, నేను తినగలుగుతున్నానంటే నా కష్టం కాదు. చూడండి పక్కనే ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం చూసుకుని,
రెండో అధ్యాయం 2:25 చదువుతున్నాను చూడండి. ఆయన సెలవు భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఇప్పుడు అర్థమైందా మనం తినడం ఎంత దేవుడి కృపో? ఎవరికి సాధ్యం? 3 పూట్ల తృప్తిగా భోజనం చేయడానికి కూడా ఎవరి పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్. సెలవు అంటే ఆయన అలౌ చేస్తే మనం కొంచెం చక్కగా తిని తృప్తిగా ఉంటున్నాము. తిని తృప్తిగా ఉండలేకపోతున్నాము అంటే ఆ పూట మన విషయంలో ఆయన పర్మిషన్ లేదనుకోవచ్చు కదా. మనం స్తుతించాలి. ప్రభువా, నా పోషకుడువు, నన్ను ఉద్ధరించావు, నన్ను లేవనెత్తావు. ఇంకా చూస్తే 17వ వచనంలో, నువ్వు న్యాయవంతుడవు, కృప చూపే దేవుడవు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపేవాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయమే గనక చేశాడనుకోండి, మనం అసలు ఉంటామండి? మనం జడ్జి చేస్తాం కదా, ఇది న్యాయమే అంటాం కదా, అమ్మో ఇది చాలా అన్యాయం అంటాం కదా. అంటామా లేదా? మనం ఎవరి విషయాలన్నా చూసామనుకోండి, ఎవరి జీవితంలోనైనా ఏదైనా సంతోషమో దుఃఖమో బాధ మనం చూసి యువతలకు వచ్చాక ఏమంటాం? అమ్మో ఇది చాలా అన్యాయం అంటాం. లేకపోతే న్యాయమే, ఇది న్యాయమే, ఇది కరెక్టే అంటాం, భలే జరిగింది అంటాం కదా. అలా ఆయన న్యాయం తీరిస్తే మనం అందరం ఉండడానికి అర్హులమేనా చెప్పండి? ఆయన మనల్ని తోస్తే మనకిచ్చిన ఆయుష్కి, మనమే చూపించిన కృపకి, మనం ఆయన పక్షంగా నిలబడిన దానికి ఆయన తోకోలో వేస్తే మనం బ్యాలెన్స్ అవుతామా? వెనకాల వాళ్ళు వింటున్నారా? మనం బ్యాలెన్స్ అవుతామండి? ఆయన న్యాయంగా మాట్లాడితే అసలు మనకి ఈ జనవరి 1 పుట్టినరోజు లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. 2వ వచనంలో తన క్రియలన్నింటిలో కృప చూపుతున్నారు. ఆయన మనల్ని ఉండనిచ్చాడు. ఆయన కృప వల్ల ఉన్నామంతే. మన మంచితనం వల్ల కాదు, మన భక్తి వల్ల కాదు, మన ప్రార్థనా జీవితం వల్ల కాదు, మనం ఏదో చాలా కరెక్ట్ అని కాదు, ఆయన కృప వల్ల మనం బ్రతుకుతున్నాం అంతే. కాబట్టి మనం ప్రభువుని నిత్యము స్తుతించాలి. తర్వాత చూస్తే 18వ వచనంలో, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. మన దేవుడు మనకి సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని ద్వితీయోపదేశకాండంలో ఆ మాట ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తాడు. అది మీరు చదవాలనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూస్తే ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4:7 ఏలయనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి అని ఒక ప్రశ్న. ఎవరెవరికి సమీపంగా ఉన్నారు? ఏ జనాల్లోనైనా ఏ దేవుడైనా వాళ్ళ జనాలకి ఇంత సమీపంగా ఉన్నాడా? కొంతమంది వాళ్ళ దేవుణ్ణి సమీపించడానికి ఎక్కడికెక్కాలి? కొండలెక్కాలి. కొంతమంది సముద్ర మార్గంలో ప్రయాణించాలి. ఈ మధ్య వెళ్తున్నారు కదా, ఆ మంచు చర్యల్లో ఆ బస్సులు కూడా పడిపోయి వెళ్తున్నారా లేదా? మరంటండి ఈ నల్ల బట్టలు వేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కిక్కిరిసిపోయి వెళ్ళినోళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారంట. అంటే వాళ్ళ దేవుడు వాళ్ళల్లో కొంతమందికే సమీపంగా ఉన్నారు, ఇంకొంతమంది ఇంటికి వచ్చేసారు. వాళ్ళు తమ ఆరాధ్య దైవాన్ని కలవలేకపోయారు, రీచ్ అవ్వలేకపోయారు. మీకు అర్థమవుతుందా? ఆ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ జనానికి ఏ దేవుడు ఇంత సమీపంగా లేడు. నాకున్నాడు, నేను ఎక్కడికి ఎక్కవసరం లేదు, ఏ సముద్రంలోకి దిగిపోని అవసరం లేదు, ఏ కొండ అంచుల గుండా నేను ఏ ప్రయాణాలు
చేయనవసరం లేదు. ఆయన ఇంట్లో నాకు చిన్న గదిలో ఓ చాప మీద మూల కూర్చున్నా ఆయన నా మనవి ఆలకించే దేవుడు. నేను స్తుతించకుండా ఎలా ఉండగలను అని మనల్ని మనం అనుకుని తిట్టుకుని మన మన నీచ స్థితికి మనల్ని మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను ఇలా పిలిస్తే అలా పలికావు, ఎంత సమీపంగా ఉన్నావంటే నా కన్నీళ్ళు కొన్నిసార్లు నా పక్కన పడుకుని నా భర్తకి నా పిల్లలకే తెలియదు, కానీ నువ్వు నా కన్నీళ్ళు తుడిచావయ్యా. నాకు ఎంత సమీపంగా ఉన్నావంటే నేను మనసులో అనుకున్నా నీకు మైకులో వినిపిస్తుంది. నీ మనసులోనే బాధపడుతున్నా, కానీ నువ్వు నా బాధను ఆలకిస్తున్నావు, నా వైపు చూస్తున్నావు. నేను మొరపెట్టినప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నావు. నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అక్కడే ఇంకో వచనం ఉంటుందండి, 30:14 చూడండి. ద్వితీయోపదేశకాండం 30:14 నేను చదువుతాను. పదకొండు నుంచి చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనం దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు తెచ్చును అని నీవు అనుకుంటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రం దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు, అందరు చదవండి, బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోటను ఉన్నది. సమీపంగా అన్న దగ్గర ఈ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14 రాయండి. అది ఎక్కడుందంట? నీ హృదయంలో, నీ నోట్లో ఉంది. అంత సమీపంగా, ఇంకెక్కడ ఆకాశానికి ఎక్కి పోవసరం లేదు, సముద్ర భూదగంతంలోకి దిగవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళవసరం లేదు. నువ్వు లెగలేని పరిస్థితి అయితే ఇంట్లోనే ఉండు, నీ హృదయంలో, నీ నోట్లో, నీ నాలిక మీదే అంత సమీపంగా దేవుడు మనకున్నాడు. మన ప్రభువుని స్తుతించాలి. దేవుని మందిరానికి రావడమే ఆరాధన అయితే, కోవిడ్లో మనం సంవత్సరం పాటు దేవుని మందిరానికే రాలేదు కదా. దేవుడు అప్పుడు మనకు సమీపంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. మనం ప్రభువుని స్తుతించామా లేదా? స్తుతించాము. సమీపంగా ఉండడం అంటే మందిరానికి రావడం కాదు, మన హృదయంలో దేవునికి దగ్గరగా ఉండడం, ప్రభుని ఆరాధికులంగా మారడం, ప్రభువుని స్తుతించేవారుగా మారడం. ఈ సంవత్సరం ఇదే మన తీర్మానమై ఉంచుకుందాం. ఆయన్ని స్తుతించడానికి మించింది మన జీవితంలో ఏది ఉండకూడదు. వేరే ఏ వ్యాపకము మనల్ని కృంగదీయకూడదు. ఏ బలహీనత మనల్ని దేవునికి దూరం చేయకూడదు. మనం ఏ వ్యసనంతోనూ ఉండకూడదు. ఏ లోక సంబంధమైన దిగులు మనల్ని దీన్ని మించి అది మనల్ని ఆవరించకుండా చూసుకుంది. ఆయన ఏమంటాడంటే 119 కీర్తన 113 నా శరీరమును నా హృదయమును దానికి లోపరుచుకొంచున్నాను అంటే నేను వంచుకొంచున్నాను, నా ఒళ్ళు వంచుతున్నాను అనే మాట. అలా అనుకోవచ్చు కదండి. లోపరుచుకోవడం అంటే ఏంటి? వంచడం. ఎవరైనా పని సరిగ్గా చేయకపోతే ఏమంటాం? ఒళ్ళు వంచు అంటాం కదండి. మన ఒళ్ళు వంచి ఏం చేయాలంట? ప్రభువుని స్తుతించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. మళ్ళీ మొదటి నుంచి చదువుకుందామా? మనల్ని ఆయన పడిపోయినప్పుడు ఉద్ధరించాడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తాడు. 3 పూట్ల మనం ఆహారం తిన్నామంటే ఆయన మన మీద కృప పోషకుడై ఉన్నాడు. తర్వాత న్యాయం కాకపోయినా ఆయన మన మీద కృప చూపించాడు. మనకు అర్హత లేకపోయినా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా అన్నమాట ఊరికే తీసేయకండి. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే ఇంకా ఎవరు అందుబాటులో లేనంతగా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనం ఎంతో ప్రేమించేవాళ్ళు, మనల్ని ఎంతో ప్రేమించేవాళ్ళు కూడా మనకు సమీపంగా ఉండనంత సమీపంగా ఆయన మనకి ఉన్నాడు కదా. మనం ఎవరికి చెప్పుకోలేని విషయాలు మీలో ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి చెప్పుకోగలమంటే ఈయనకి మాత్రమే. ఆయన అంత సమీపంగా ఉన్నాడు. మన పిల్లల్ని ఏమంటామండి? ప్రాణం అంటాం. అమ్మో నా ప్రాణం అంటాం కదా.
మా బుడ్డదాన్ని కూడా వాళ్ళు అమ్మ నా ప్రాణం, నా చిట్టోడు, నా కాసులు అంటాం కదండి. కానీ దానికి కూడా మన బాధ అర్థం కాదు, దాని బాధ కూడా మనకి అర్థం కాకపో. అందరికీ మించిన సమీపం ఎవరంటే ప్రభువే. కాబట్టి ప్రాణంగా ప్రభువునే ప్రేమిద్దామండి. ఇదే మన నిర్ణయంగా చేసుకుందాం. మన ప్రాణం ఏదైనా ఉందంటే అది ప్రభువు పెట్టిందే కదా. కాబట్టి మన ప్రాణం ఎవరవ్వాలి? ప్రభువే. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు? నా ప్రాణమా ప్రభువుని స్తుతించు, నా అంతరంగమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అనే మాట మనం ఒక స్లోగన్ లాగా తీసుకుని ప్రభువుని స్తుతించండి అంటే ఒకరికి మించి ఒకరు పోటీలు పడి స్తుతించేలాగా మనం ఈ సంవత్సరం ఆరాధనలో కొనసాగుదాం. ప్రతిరోజు ప్రభువుని ఇంకా చివరి వచ్చిన చూసి ముగించుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, ఆయన భక్తిహీనులందరినీ నాశనం. చివరి వచ్చిన చూడండి, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. అంటే శరీరం ఉన్న వాళ్ళందరూ ప్రభువుని నిత్యము సన్నుతించాలి. నిత్యము సన్నుతించట్లేదు అంటే మనం ఎందులో లేము? శరీరంలో లేని వాళ్ళని ఏమంటారు? డెడ్ బాడీ, శవాలు. ఓకేనా? మనం శరీరంతో ఉన్నామా? లేరా ఏంటండి? ఎవరన్నా శవాలు చెప్పండి. శరీరంతో ఉన్నామా? ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరం ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువుని సన్నుతించాలి. చెప్పండి మొదటి నుంచి. ఆయన మనల్ని ఉద్ధరించాడు, పడిపోయినప్పుడు స్తుతించాలి. ఆయన మనల్ని లేవనెత్తాడు, స్తుతించాలి. ఆయన మన పోషకుడు, ఆయన మన విషయంలో కృప చూపాడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన ప్రేమించాడు మనల్ని. తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ ఆయన ప్రేమిస్తారు. 7వదిగా మనం అందరము ఆయనను స్తుతించాలి, ఎందుకంటే ఆయన మనల్ని శరీరంలో ఉంచాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రభువుని స్తుతిద్దాం.